యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ ఆర్గనైజేషన్ యునెస్కో ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న 7,000 భాషలను గుర్తించింది. అందులో సగం ఇప్పటికే ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. అఖండ భారతం విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ ఢాకా విశ్వవిద్యాలయంలో ఉర్దూకి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమం చేశారు. అందులో 4 విద్యార్థులు మరణించారు. ఆ కారణంగా 1999లో మాతృభాష ఔన్నత్యాన్ని గుర్తించి 2000 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో ప్రకటించింది. ఆయా సంస్కృతులు, కళలు భాషతో పాటు ముడిపడి ఉండే నేపథ్యంలో మారుతున్న కాలంతో పాటు భాషాభివృద్ధికి అందరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల విద్య మాతృభాషలో జరిగి సాహిత్య అకాడమీలు నిస్వార్థంతో పనిచేసిన నాడే మాతృభాషా పరిరక్షణ సాధ్యమవుతుందన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. భాష మానవ మనుగడగా భావించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా రచయితలు, కవులు ఏమంటున్నారో విందాం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరికీ కూడా మైత్రి మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఎక్కడ ఉన్నా, ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎందు పొగడరా నీ తల్లి భూమి భారతిని, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా ఇటువంటి పౌరులింకెందు అన్నారు. ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మన తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని, తెలుగు భాష అంటేనే తెలుగు ఈ సింగులర్లీ మెలోడియస్ బట్ ఇట్ హ్యాస్ బీన్ కాల్డ్ ఈస్ట్ అన్నారు అని ఆంగ్లంలో మనం చెప్పిన తెలుగు వారం ఎక్కడున్నప్పటికీ కూడా తెలుగు భాషలో మాట్లాడడం అనేటువంటిది ముందుగా నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమం తర్వాత నేర్పచ్చు, కానీ తెలుగులో వారు మాట్లాడేటువంటి విధానాన్ని ముందుగా నేర్పవలసిన అవసరం చాలా ఉంది. లేకపోయినట్లయితే ఇప్పటికే ప్రపంచంలో ఉండేటువంటి భాషలలో 230 భాషలు మృత భాషలు అయిపోయి, అదే విధంగా మన తెలుగు భాష కూడా మృత భాష అయిపోయి వాటిల్లో కలిసిపోకుండా, అంటే వాటి నామరూపాలు లేకుండా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి మిగిలినటువంటి ప్రవాస భారతీయుల మీద ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాల మీద కూడా వాటి తాలూకా బాధ్యత ఉంది. కాబట్టి అందరం కూడా కనీసం ఇప్పటి నుంచైనా మన మాతృభాష ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్ష. అయితే అంతకు ముందు మనకు ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజు మాతృభాష దినోత్సవం. అయితే ఆ రోజు గిడుగు రామూర్తి పంతులు గారు మన తెలుగు భాషకు చేసినటువంటి సేవకి ఆయన వ్యవహారిక భాషా పితామహుడు కూడా అంటాం. అందుకు గుర్తుగా ఆయన పుట్టినరోజుని తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఈ రోజు జరుపుకోవడానికి కూడా ఒక చారిత్రకమైనటువంటి కారణం ఉంది. అదేమిటంటే బంగ్లాదేశ్ లో ఆ రోజు మాతృభాష కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఓ 3 త్యాగమూర్తుల ఫలితంగా ఈ రోజు మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటాం. పాకిస్తాన్ లో భాగంగా తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి ఆ రోజు బంగ్లాదేశ్ లో తప్పనిసరిగా ఉర్దూ మాట్లాడాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ మాతృభాషగా కలిగినటువంటి బెంగాలీ మాతృభాషగా కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉద్యమం చేపట్టారు. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కాల్పులు జరిపింది. అందులో 3 యువకులు ప్రాణత్యాగం చేశారు. ఆ రోజుని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకోవాలని. అంటే ఇక్కడ భాషలు అనేటువంటివి దాన్ని మీరు అధికారంతో గాని లేదా ఒక క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి చర్యలతో గాని కట్టడి చేస్తే ప్రజా ఆగ్రహం ఎలా ఉంటుందనేది ఆ రోజు వాళ్ళు చూపించారు. అయితే ఈ రోజు క్రమంగా మాతృభాషలు అనేటువంటివి నిరాదరణకు గురవుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కావండి, ప్రభుత్వం తాలూకా ప్రోత్సాహం అనేటువంటిది ఉంటే ఆ భాషలు అనేటువంటి విలసిల్లడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని భాషలు అవసరమైనప్పుడు కూడా తెలుగు అనేటువంటిది మన మాతృభాష, మన తల్లి భాష అంచే తప్పనిసరిగా అది నేర్చుకుని తీరాలి. ప్రభుత్వం కూడా ప్రాథమిక స్థాయిలో అయినా సరే తప్పనిసరిగా అందరూ తెలుగు మాధ్యమంలోనే చదివి తీరాలి అనేటువంటి పెడితే తెలుగులో ఉన్నటువంటి ఆ భాషలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, ఆ సాహిత్యాన్ని చదువుకొని పిల్లలు వాళ్ళు మంచి రచయితలుగా, మంచి కళాకారులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాల్యంలోనే మాతృభాషలో చదువుకోవడం అనేటువంటిది భావ వ్యక్తీకరణకి, విషయ గ్రహణానికి, సృజనాత్మకకి అది పాదు వేస్తుంది. అంచేత ప్రాథమిక స్థాయిలో ఆ పాదు వేసి దానికి పునాది వేస్తే ప్రపంచంలో ఏ భాషను సులువుగా నేర్చుకోవచ్చు. అంచేత అది చాలా అవసరం. అది అంచేత ఈ చారిత్రకమైనటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకొని తప్పనిసరిగా ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రభుత్వం కానీ అందరూ కలిసికట్టుగా ఉంటే తప్ప ఇదేది కూడా ముఖ్యం కాదు. ఎందుకంటే ఒక భాష నేర్చుకోవడం వల్ల మనకు ఉపాధి దొరుకుతుంది, విదేశాలకు వెళ్ళవలసి ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఆ భాష నేర్చుకోవడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తారు. అది ఎవరైనా కావచ్చు. అందువల్ల ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఆర్డర్స్, జీవోలు వచ్చినా సరే ఇప్పటికీ అవి ఇంగ్లీష్లోనే వస్తున్నాయి. తెలుగులో ఏం రావడం లేదు. అంటే తెలుగు అనేటువంటిది అధికార భాష అమలు జరగడం లేదనే సంగతి మనకు తెలుసు. అందువల్ల పిల్లల్ని ప్రాథమిక స్థాయి నుంచి
తెలుగు భాషలో చదువుకోవడం రాయడం అనేది నేర్పడం వల్ల ఏంటంటే అది పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి అనేటువంటిది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి అందరూ కలిసికట్టుగా కనుక కృషి చేయకపోతే ఇది ఏ ఒక్కరో సంస్థలో చేయదగ్గ పని కాదు, రచయితలు చేయదగినటువంటి ఏ పని కాదు. అంచేత మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వాళ్ళని చూసైనా సరే, వాళ్ళ మాతృభాషకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే వాళ్ళని చూసైనా సరే మనం నేర్చుకోవాలి. లేకపోతే మన మహామహాకవులైనటువంటి వాళ్ళందరూ కూడా సృష్టించినటువంటి గొప్ప గొప్ప సాహిత్యం, గురజాడ అప్పారావు గారు కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, ఆరుద్ర కావచ్చు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు కావచ్చు, పింగళ లక్ష్మీకాంత్ గారు కావచ్చు, ఎవరైనా సరే ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు కావచ్చు, లేకపోతే ఓల్గా గారు కావచ్చు, ఈ తరం వరకు ఉన్నటువంటి గొప్ప గొప్ప సాహిత్యం వాళ్ళందరూ సృష్టించారు. ఆ సాహిత్యం అంతా సృష్టించింది దేనికోసం? చదివే తరాలు లేనప్పుడు ఈ సాహిత్యం దేనికోసం నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళు తప్పనిసరిగా గొప్ప సాహిత్యాన్ని అనేటువంటి సృష్టించినటువంటి మహాకవులు రచయితలు ఉన్నప్పుడు వాళ్ళని మనం చదవాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మాతృభాషలో చదువుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలు ఏ మీడియంలో మీరు అక్కడ చదువుతున్నప్పుడు కూడా తప్పనిసరిగా ఇంట్లో కూడా ఈ రోజు అందరూ చదువుకుని తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎంతో కొంత వాళ్ళకి తెలుగు భాషలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నేర్పడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తెలుగు భాషలో ఉన్నటువంటి సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు ఇవి తెలియకపోతే తెలుగు భాషలో ఉన్న సౌందర్యం నీకు తెలియదు. ఇప్పుడు గొడ్డల పెట్టు అన్నట్టు ఉంటుంది. గొడ్డల పెట్టు అనేటువంటి ఆ పదానికి అర్థం తెలియకపోతే నువ్వు దాన్ని జాతీయం అంటే ఇడియం, ఇంగ్లీష్లో ఇడియం అంటాం, దాన్ని నువ్వు వినియోగించలేవు. లేదా కళ్ళు కాయలు కావచ్చు అనేటువంటి ఒక జాతీయం ఉంది. కళ్ళు కాయలు కావచ్చినటువంటి జాతీయాన్ని నువ్వు ఏ సందర్భంలో వాడతాననేటువంటిది నీకు తెలియకపోతే నువ్వు ఆ భాషలో ఉన్న సౌందర్యాన్ని నువ్వు గమనించలేవు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా ఉంటుంది. అంటే అది ఏ సందర్భంలో వాడతామని తెలియకపోతే నీ భాషలో ఉన్న సౌందర్యం తెలియదు. ఈ భాషకు చాలా అవసరమైనటువంటివి. అంచేత రానున్న రోజులు ఇప్పుడైనా సరే మించిపోయింది ఏమీ లేదు. తప్పనిసరిగా కాలంలో అందరూ స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా ప్రభుత్వం అవ్వచ్చు, అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే తప్ప మాతృభాష తాలూకా ఔన్నత్య గౌరవం నిలబడే అవకాశం లేదు అని నేను తెలియజేస్తున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కృష్ణదేవరాయలు. సుందర తెలుగు అన్నాడు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. తెలుగులో మాట్లాడుదాం, తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదాం. అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.